ఈరోజు మనం పూరీ కర్రీ ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 3 ఆలుగడ్డలు, పోపు దినుసులు, సాల్ట్, శనగపిండి, ఆయిల్, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఆనియన్. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులో ముందుగా ఉడికించి తీసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టీ స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. డైరెక్ట్గా పిండి వేయడం వల్ల పిండి ఉండలుండలుగా ఉంటుందండి. అలా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ వేసి కలుపుకోండి. కలుపుకొని అందులో వేయడం వలన పిండి ఉండలు లేకుండా ఉంటుందండి. సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో ఈజీగా సింపుల్గా ఆలు కర్రీ రెడీ అవుతుందండి. 5 మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అండి. పూరీలోకి హోటల్ స్టైల్లో ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ ఆలు కుర్మా నచ్చినట్టయితే నాకు ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.